బాసర సైబర్ యోధులు. జ్ఞానానికి నిలయమైన బాసర ఐఐఐటి కళాశాల ప్రాంగణంలో విద్యార్థులందరూ తమ భవిష్యత్ కలలను సాకారం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ వారికి తెలియకుండానే డిజిటల్ ప్రపంచంలో ఒక అదృశ్యమైన ప్రమాదం పొంచి ఉంది. ఒకరోజు సైబర్ హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆ సంస్థ ప్రతినిధి ఆనంద్ గారు సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారో, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు. ఆనంద్ గారి మాటలు మేధ, ఆమె స్నేహితుడు సంకేత్ను ఎంతో ఉత్తేజపరిచాయి. తమ తోటి విద్యార్థులను సైబర్ నేరాల నుండి కాపాడాలని వారు నిర్ణయించుకున్నారు. వారితో పాటు మరో 13 మంది విద్యార్థులు కలిసి సైబర్ క్రైమ్ వారియర్స్ అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకే కళాశాలలో ఒక ప్రమాదం తలెత్తింది. విద్యార్థులందరికీ ఒక ప్రత్యేకమైన స్కాలర్షిప్ ఇస్తామంటూ ఒక మోసపూరిత ఈమెయిల్ రావడం మొదలైంది. ఆ ఈమెయిల్ను చూసి చాలామంది విద్యార్థులు ఆశపడ్డారు. వారి స్నేహితులలో ఒకరు ఆ మోసంలో చిక్కుకోబోగా మేధ చివరి నిమిషంలో అప్రమత్తం చేసింది. సమస్య తీవ్రతను గ్రహించిన ఆమె వెంటనే సైబర్ వారియర్స్ బృందాన్ని సమావేశపరిచింది. సైబర్ వారియర్స్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. సంకేత్ తాను నేర్చుకున్న నైపుణ్యాలతో ఆ నకిలీ ఈమెయిల్ ఎక్కడ నుండి వచ్చిందో కనిపెట్టే పనిలో పడ్డాడు. అతని ఏకాగ్రత మొత్తం కంప్యూటర్ స్క్రీన్ పైనే ఉంది. మేధ బృందాన్ని నడిపిస్తూ సంకేత్ కనుగొన్న సమాచారాన్ని విశ్లేషించడం ప్రారంభించింది. వారిద్దరూ కలిసి ఆ మోసగాళ్లు ఉపయోగిస్తున్న నకిలీ వెబ్సైట్ను గుర్తించారు. ఆ బృందం తాము సేకరించిన ఆధారాలన్నింటినీ, నకిలీ ఈమెయిల్, వెబ్సైట్ ఐపీ అడ్రస్, మోసం చేసే విధానం ఒకచోట చేర్చి ఒక వివరణాత్మక నివేదికను తయారుచేసింది. వారు తమ నివేదికను కళాశాల యాజమాన్యానికి, స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించారు. విద్యార్థులు ఇంత ప్రొఫెషనల్గా చేసిన పనిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థులిచ్చిన ఆధారాలతో పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఆ 15 మంది సైబర్ క్రైమ్ వారియర్స్ను కళాశాల మొత్తం హీరోలుగా కీర్తించింది. తమ డిజిటల్ ప్రపంచాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు.